స్పైసీగా చేసిన ఎగ్ కర్రీ రెడీ. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే 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 హాయ్, నమస్తే. తెలుగు కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా గిన్నెలో నీళ్ళు తీసుకొని గుడ్లు అన్నీ దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఓకే 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 ఎగ్ కర్రీకి కావాల్సిన ఉల్లిగడ్డ కావాలి కదా. ఉల్లిగడ్డలను బాగా నీట్గా కడుక్కొని గిన్నెలోనికి తీసుకోవాలి. వాటిని సన్నగా తరగాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని బాగా వేడయ్యే వరకు ఉంచుకోవాలి. నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని బాగా ఉడికేలా చూసుకోవాలి. ఉడకపెట్టిన గుడ్లను తీసుకొని వాటి పొట్టంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని గుడ్ల పొట్టంతా తీసుకుందాం. ఉల్లిగడ్డలో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఉడకపెట్టిన గుడ్లకు కాట్లు పెట్టుకోవాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డలో బాగా ఉడికే వరకు ఉంచుకోవాలి. తగినంత కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని టమాటాలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుడ్లను దాంట్లో వేసుకోవాలి. గుడ్లకు పట్టేంత వరకు కలుపుకోవాలి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.